హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా క్రియేషన్స్ 3297. సరదాగా అయితే మేము ఈరోజు విజయవాడకి అయితే బయలుదేరాము. మేము బస్సులో ఎవ్రీ టైం మేము ట్రైన్లో వెళ్ళే వాళ్ళము, కానీ ఈసారి మేము బస్సు జర్నీ కూడా ఒక ఫీలింగ్ లా భావించి బస్సు జర్నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మేము బస్సులో అయితే జర్నీ విజయవాడకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మేము వరంగల్ నుంచి కోదాడకి బస్ ఎక్కినాము. ఎందుకంటే కొంతమంది కోదాడ నుంచి దగ్గర అవుతుందని చెప్పేసి అన్నారు. విజయవాడ వెళ్ళడానికి చాలా రూట్లు ఉన్నాయి, బట్ మేమైతే కోదాడ రూట్ ఎంచుకున్నాము. ఎందు గురించి అంటే మాకు లాంగ్ జర్నీ కావాలి అండ్ హ్యాపీ జర్నీ ఉండాలనే ఒక మూమెంట్ తోటి మేమైతే కోదాడకు బస్సులో వెళ్ళడం జరుగుతుంది. చూడండి, చుట్టుపక్కల మొత్తం టోటల్ కూడా మొత్తం నేషనల్ హైవే ఉంది. మధ్య మధ్యలో మనకి ఏమొస్తుంటే నేలకొండపల్లి, కోదాడ చిన్న చిన్న విలేజెస్ వస్తాయి. సో నేలకొండపల్లి ఊరికైతే మేము మీకు చెప్పిన ప్రాంతం అయితే రానే వచ్చేసింది నేలకొండపల్లిది. చూడండి, ఈ ప్రాంతం మొత్తం కూడా నేలకొండపల్లి వచ్చేసి ఇది మొత్తం టోటల్ కూడా మండల్లా ఉంది. సో చాలా పెద్దది. మేము నేలకొండపల్లి చిన్న పల్లెటూరు అనుకున్నాము, కానీ ఇది పల్లెటూరు కాదండి, ఒక పెద్ద టౌన్ లాగానే ఉంది. ఇక్కడ పాపులేషన్ కూడా చాలా బాగుంది. ఈ నేలకొండపల్లిలో మనకు అనేక రకాలైన వ్యాపార సముదాయాలను ఇక్కడ బాగా వరకు ఉంటూనే ఉన్నాయి. అంటే మనకు చిరు వ్యాపారస్తులు కానీ లేకపోతే ఇంకా మేజర్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఉంటాయి ఈ నేలకొండపల్లిలో. మేమైతే ఈ నేలకొండపల్లి నుంచి అక్కడి నుంచి ముందుగా మేమైతే హైవే రోడ్ అయితే బస్సు వెళ్తుంది. ఈ హైవే అయితే మేమైతే ఇక నేలకొండపల్లి నుంచి బయటకు వచ్చేసినాము. ఇప్పుడు నేషనల్ హైవే రోడ్ వచ్చి పక్కన ఉంది. ఇది కోదాడ రూట్ అండి. అంటే మనకు ఎక్స్ప్రెస్ అలాంటి బస్సు ఎక్కితే మాత్రం మనకు ఊర్లో నుంచి అంటే మండలం వెళ్తుంది. సూపర్ లగ్జరీ బస్ ఎక్కితే మాత్రము హైవే నుంచి మనము వెళ్ళిపోవచ్చు. బట్ మేము ఒక జర్నీ ఫీల్ కావాలని చెప్పేసి మేము ఇలా అయితే వెళ్తున్నాము. సో మాకు కంఫర్టబుల్ గా ఉండాలి అన్నట్టుగా, అంటే ఇప్పుడు ఉచిత బస్సు వల్ల చాలా బస్సెస్లలో టైట్ ఫుల్ గా ఉంటుంది. మాకు ఫ్రీ ఉండాలన్నట్టుగా మేము ఎక్స్ప్రెస్ కానీ ఏది ఉంటే అది ఎక్కేసినాము. చూడండి, నేషనల్ హైవే రోడ్ కూడా మొత్తం బాగుంటుంది. మనకి ఏంటంటే ఈ యొక్క లాంగ్ జర్నీ అనేది కావాలి అని ఒక ఒపీనియన్ తోటి అయితే మేము బస్ జర్నీ అనేది ఎంచుకున్నాం అన్నట్టుగా. లేకుంటే ప్రతిసారి మేము ఏంటంటే ట్రైన్ రూట్ లోనే వెళ్తూ ఉంటాము. మేము విజయవాడకి వెళ్ళడం ఎన్నోసారి ఇది విజయవాడకి వెళ్ళడం ఇది మేమైతే ఇది విజయవాడకు వెళ్ళడము సెకండ్ టైం అండి. చూడండి, మనం అనుకున్నట్టుగా అయితే చాలా బాగుంది జర్నీ. సో పీస్ఫుల్ గా ఉంది, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేమైతే వెళ్ళాం. మనం అనుకున్న కోదాడ రాని వచ్చేసింది. ఈ కోదాడ చూడండి ఎంత, ఇది కూడా ఒక పెద్దదే ఊరు అంటే టౌన్, కోదాడ టౌన్. ఇక్కడ కూడా చాలా రకాల వాణిజ్య సముదాయాలు అనేటివి ఉన్నాయి. అంటే రైతులకు మరియు చిరు వ్యాపారస్తులకు, బిల్డర్లకు ప్రతి ఒక్కరు కూడా వాణిజ్య కేంద్రంగా పేరుగాంచింది కోదాడ. ఇక్కడ కూడా అన్ని రకరకాల షోరూమ్స్ ఉన్నాయి. చాలా వరకు అన్ని కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మనం కోదాడలో ఉండొచ్చు. హాస్పిటల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా కానీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ అన్నట్టుగా మనకు కనబడుతున్నాయి వీడియోస్ లో. చూడండి, సో మీరు కూడా అప్పుడప్పుడు జర్నీ చేసేయండి. మళ్ళీ పుడతామా ఏంటి? పోయితే మా అంటే ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, బట్ జర్నీ చేసిన ఫీలింగ్ మాత్రం ఇప్పటికి ఉండిపోతుంది కదా. సో మీరు కూడా ఎటువంటి మిస్ అవ్వకుండా టైం దొరికినప్పుడు ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అది మన లైఫ్కి మెమొరబుల్గా ఉంటుంది అన్నట్టు. మా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే కదా మేము ఎక్కడికైతే వెళ్తున్నాము, ఎలాంటి అప్డేట్ ఇస్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది. సో మధ్యలో స్కిప్ చేసిన నో ప్రాబ్లం, అంటే స్కిప్ అంటే కొంచెం ఫార్వర్డ్ చేసిన నో ప్రాబ్లం, కానీ వీడియో మాత్రము పూర్తిగా వరకు చూస్తేనే మా అప్డేట్ అనేది మీకు అర్థమైపోతుంది. మేము చెప్పినట్టుగా అయితే కోదాడ బస్ స్టాండ్కి అయితే వచ్చేస్తున్నాం. ఇంకా దగ్గరలో ఉంది కోదాడ బస్ స్టాండ్. సో ఈ కోదాడ బస్ స్టాండ్ లో మేము దిగేసినాము అన్నట్టుగా. ఈ రాగానే ఇక్కడ కోదాడ బస్ స్టాండ్ దిగేసినాము. ఈ కోదాడ బస్ స్టాండ్ కూడా చూడడానికి చాలా పెద్దగా ఉంది. కోదాడ డిపో ఉంది. ఇది ఒక టౌన్. ఇక్కడ షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా కానీ చాలా వరకు బాగున్నాయి. సో మేము విజయవాడ స్టాప్ ఏటి ఉందో అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు. విజయవాడ స్టాప్ దగ్గరికి మేము వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ కూడా చాలా మందికి పబ్లిక్ లో ఉన్నారు బస్ స్టాండ్ లో కూడా. ఇక్కడికి మనకు ఆంధ్ర బార్డర్, కోదాడ వచ్చేసి ఆంధ్ర బార్డర్.
మన పెనుగంచిప్రోలు, విజయవాడ, గుంటూరు, కాకినాడ. సో ఇలా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ కోదాడ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి ఉంటాయి. అమరావతి, హైదరాబాద్, ఇటు భద్రాచలము, మరియు వరంగల్, హనుమకొండ. ఇది ఒక కోదాడ అనేది సెంటర్ పాయింట్. ఎందుకు కోదాడ డెవలప్ అయిందంటే ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొంతమంది సెటిల్ అయ్యారు. అంటే వాళ్ళ వాణిజ్య పరంగానే, బిజినెస్ పరంగానే చాలా మంది ఇక్కడ నివసించడానికి వలస వచ్చారు. కాలక్రమేణా కోదాడ పెద్ద ఒక వాణిజ్య కేంద్రంగా నిలిచిపోయింది. చూడండి, ఇక్కడైతే మాకు ఒక సూపర్ లగ్జరీ బస్ ఉంది ఎక్కడికి వెళ్ళడానికంటే విజయవాడ వెళ్ళడానికి. సో మేమైతే ఇక్కడ ఈ సూపర్ లగ్జరీ బస్ అయితే మేము ఎక్కేస్తున్నాం. తర్వాత ఇది పల్లె వెలుగు, అది ఆంధ్ర సంబంధించిన బస్సు. నందిగామ దగ్గరకు వచ్చాము మేము. విజయవాడ బస్ ఎక్కిన తర్వాత కూడా చూపించినాము, ఓన్లీ ఒకటే స్టాప్ అన్నట్టు ఇది నందిగామ. చూడండి కొండలు చూడండి ఎలా ఉన్నాయి మనకు దూరం నుంచి కూడా. చాలా బాగుంది కదా క్లైమేట్. సో ఒక జర్నీ చేస్తే ఎలా ఫీలింగ్ ఉంటుందో ట్రైన్ జర్నీ లాగా ఉంది కదా. బట్ చాలా అంటే చాలా బాగుంది కదా వెదర్. చూడండి కూల్ క్లైమేట్ ఆ రోజు మాకైతే. అండ్ చాలా కూల్ అంటే చాలా కూల్ క్లైమేట్ అంటే అనుకుంటున్నా. చాలా హీట్ ఉందండి ఆ రోజు. ఎట్లా అంటే మాకు ఎటైనా వెళ్దామన్న రోజు బాగా అంటే బాగా హీట్ వస్తుంది. సీట్ బాగా వచ్చేసింది మాకు. ఎటైనా వెళ్తే ఆ రోజు మాత్రం సూర్యుడు మా మీద ప్రభావం అనేది చూపిస్తాడు. నార్మల్ డేస్ లో చాలా కూల్గా ఉంటాడు. మేము ఏంటంటే రోజు మాత్రం ఎండలతోటి మమ్మల్ని బాగా మండిపిస్తాడు. అయినా వర్షం పడతలేదు మా సైడ్, ఎప్పుడు ఎండలే కొడతాది. అయినా ఇటు సైడ్ వర్షాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఏదో ఒక 4-5 days బంగాళాఖాతం ఏదో అల్పపీడనం వల్ల మనకు వర్షాలు పడాయి, కానీ తర్వాత వర్షాలు అనేటివి చాలా తక్కువ అయిపోయాయి. అయినా కూడా ఇక్కడ 2 రకాల పంటలు వేస్తుంటారు. ఇక్కడ చాలా మంది పత్తి పండించుకున్నారు, ఇంకా రకరకాల పంటలు కూడా వేసుకుంటున్నారు. అంటే ఆల్టర్నేట్ గా ఏదైతే ఉందో అది పంటలు అనేవి పండిస్తున్నారు. చూడండి ఏరియా ఎంత బాగుంది అంటే చుట్టుపక్కల మనకు ఆ క్లైమేట్ ఇక్కడ చూపిస్తూనే ఉన్నాము మా జర్నీ ఎలా సాగుతుందా అని చెప్పేసి. దగ్గరకు వచ్చిన మధ్యలో మా వీడియో అయితే మీరు పూర్తి వరకు చూడండి కంపల్సరీ. స్కిప్ చేయొద్దు, ఎవరు కూడా ఫార్వర్డ్ చేసుకున్నా కానీ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మా అప్డేట్స్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి కదా. అక్కడ వచ్చేసి అక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే విద్యుత్ కేంద్రం ఉంది కదా, అక్కడ విద్యుత్ అనేది తయారవుతుంది అన్నట్టు ఇక్కడ. సో అందుకే ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా హీట్ తోనే కూడుకున్నది. కొత్తగూడెం, పాల్వంచ, మనుగురు ఏ విధంగా అయితే హీట్ ఉంటాయో అక్కడ బాగా హీట్ ఉంటుంది అన్నట్టు. సో అవి ఏ విధంగా అయితే హీట్ గా ఉంటాయి ఇక్కడ కూడా ఇది అట్లా చాలా హీట్ అయినా వాళ్ళ వర్షాకాలం కూడా చాలా హీట్ ఉంటుంది. అంటే విద్యుత్ కేంద్రం కాబట్టి విద్యుత్ తయారవుతుంది కాబట్టి అక్కడ కొద్దిగా వరకు చాలా అంటే చాలా హీట్ అనే ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా చెట్ల కింద వాళ్ళకు మంచిగా చేదా తిరుగుతున్నారు. సో మేము అనుకున్న ఏమొచ్చింది ఇక్కడ ఎంట్రన్స్. ఇదంతా కూడా విజయవాడ అంటే కొంచెం దూరంలో ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా విజయవాడకి కొద్దిగా దూరంలో ఎంట్రన్స్. ఇక్కడ మనకు సిటీ అవుట్స్కర్ట్స్ అన్నట్టు ఇదంతా కూడా సిటీ అవుట్స్కర్ట్స్. సో ఈ సిటీ అవుట్స్కర్ట్స్ లో ఇక్కడ నుంచి మన సిటీ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ సిటీ చాలా ఇంజనీరింగ్ కాలేజ్, బీటెక్ కాలేజ్ కూడా ఉన్నాయి. ఇంకా అది కూడా చాలా ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ అనేది వెల్కమ్ టు విజయవాడ అని ఉంది కదా, ఇది మెయిన్ బోర్డ్ అన్నట్టుగా వెల్కమ్ టు విజయవాడ. సో అది సిటీ అవుట్స్కర్ట్స్ అన్నట్టు. సో ఇలా మేము వెల్కమ్ బోర్డ్ అనేది చూపిద్దాం అనుకున్నాం, బట్ ఏంటంటే మాకు పాసిబుల్ లేకుండే సో చూపివ్వలేకపోయినాము. మనకు వెల్కమ్ బోర్డు నుంచి సిటీలోకి వెళ్ళడానికి చాలా అంటే చాలా సమయం పట్టింది. వై బికాస్ ట్రాఫిక్ ఉందండి. అంతేకాకుండా దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడక్కడ. సో మనకు కొన్ని చౌరస్తాలు వచ్చినాయి కాబట్టి అక్కడ దిగున్నారు. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, బస్ స్టాపులు ఉన్నాయి. ఆ పాయింట్ దగ్గర వాళ్ళు దిగేశారు కాబట్టి చాలా టైం పట్టింది. మొత్తానికి అయితే మేము అనుకున్న విధంగా దర్శనానికి అయితే మేము వెళ్ళడానికి చాలా హ్యాపీగా అనిపించింది. సో చూడండి ఇక్కడ ఎలా ఉందో. సో సిటీ ఎంట్రన్స్ లో ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది అన్నట్టు. సో విజయవాడకి ఎవరైతే బస్ రూట్ వెళ్ళాలనుకుంటున్నారో చాలా హ్యాపీగా టైం చూసుకుని వెళ్ళండి. ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది, ఫీలింగ్ వేరే ఉంటుంది. సో మేము ఇప్పుడు ఫ్లైఓవర్ అనేది ఎక్కినాం అన్నట్టు. ఆ ఫ్లైఓవర్ ఏంటంటే కింద నుంచి వెళ్తేనేమో సర్వీస్ రోడ్, పైన వచ్చేసి హైవే రోడ్ అండి.
అంటే సిటీలో ఉన్న సర్వీస్ రోడ్ కి హైవే రోడ్ కి డిఫరెంట్ ఏంటంటే సిటీల కింద మనకు ఆర్డినరీస్, ఆటోస్, కార్స్ ఇవి మాత్రమే వెళ్తాయి. ఈ పైన రూట్ ఏంటంటే డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళడానికి. లోపల మాత్రం సిటీ బస్సెస్ మాత్రమే వెళ్తాయి. ఆ ఫ్లైఓవర్ కింద వెళ్ళే సిటీ బస్సెస్ మాత్రమే వెళ్తాయి. పైన వచ్చేసి ఆర్టీసీ బస్సెస్ డైరెక్ట్ బస్ స్టాండ్ రూట్ వెళ్ళడానికి ఇది ఒక వే అన్నట్టు. చూడండి వే చూడండి ఎట్లా బాగుందో. అండ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా వరకు బాగుంది కదా. సో ఇది ఏదైనా కూడా ఒక పీస్ఫుల్ ఎంజాయ్మెంట్. చెప్పాను కదా ఇందాకే, మళ్ళీ పుడతామా ఏంటి? సో అందు గురించి అది దృష్టిలో పెట్టుకొని సమయం దొరికినప్పుడు, వీలు దొరికినప్పుడు మీరు ఏం చేయండి, ఒక చిన్న ట్రిప్ ప్లాన్ వేసుకోండి. ఆ ట్రిప్ ప్లాన్ మన చిరవారిలో బంధిస్తే ఏదో ఒక రోజు మనం చూస్తుంటే మన మెమొరీగా గుర్తుండిపోతుంటుంది. లేదా వీడియోస్ లాగా మీరు క్రియేట్ చేసుకొని షార్ట్లో పెట్టుకోవచ్చు. సో మొత్తానికి అయితే మనము రానే వచ్చినాం అనుకున్న విజయవాడ వచ్చేసినామండి. సో ఇటు సైడ్ వచ్చేసి వాటర్ కృష్ణా నది, ఇటు వాటర్ రివర్ అనేది చాలా తక్కువ. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది ఉంది కదా, అక్కడ వచ్చేసి కృష్ణా నది ఉంటుంది. చూడండి ఇక్కడ ఎండ ఇట్లా ఉంది, అది ఇప్పుడు కదా. అటు మనకు వాటర్ ఉంటుంది, ఇటు వాటర్ అనేది తక్కువగా ఉంది. తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత మనకు కనిపిస్తుంది, అంటే వాళ్ళ గేట్లు అనేది ఓపెన్ చేయలేదు కాబట్టి ఇటు వాటర్ ఫ్లోయింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇటు టెంపుల్స్ ఉంటాయి కదా, సో అందు గురించి వాళ్ళు ఓపెన్ చేయలేదు. చూడండి మనము చేసుకోవాల్సిన అమ్మవారి దర్శనంకి వెళ్లే మార్గంలో మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంటుంది. ఇక్కడ నుంచి చూడండి, చూడండి ఇది మార్గం. పైన అమ్మవారు ఉంటారు. కొండ చర్యలు విరగకుండా ఉండడానికి వాళ్ళ తాడలతోటి, కొన్ని థ్రెడ్లతోటి, బలమైన థ్రెడ్లతోటి వాళ్ళు కట్టడం జరిగింది అన్నట్టు. సో ఇటైతే రివర్ అండి, ఆ రివర్ మీకు కనిపిస్తుందో రివర్ ఉంది ఇక్కడ. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా నది అంటారు దాన్ని. ఇది వచ్చేసి ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఇది ప్రస్తుతం వచ్చేసి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అన్నట్టు. దీని రాజధాని ఏమిటిది? అమరావతి. సో మరి పార్లమెంట్ లో బిల్ పాస్ అయిందో లేదో మాకు తెలియదు, న్యూస్ మీద పెద్ద అవగాహన లేదు కాబట్టి మేము క్లారిటీ ఇవ్వలేకపోతున్నాము. మొత్తానికి దగ్గర ఎన్టీఆర్ జిల్లా అనేది ఫిక్స్ అయిపోయారు అందరూ. చూడండి రివర్ ఏ విధంగా కనిపిస్తుందో మనకు. ఆ రివర్ మధ్యలో నుంచి మళ్ళీ ఒక బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ అటు సైడ్ కూడా ఒక రివర్ అనేది ఉంటుంది. అది అంత ఒక టెక్నాలజీ కూడా వాళ్ళు రోడ్ మార్గాన్ని ఎలా నిర్మించాలని చెప్పేసి కూడా అప్పుడు ప్రభుత్వాలు చాలా అంటే చాలా ఇంజనీర్లతో ప్లాన్ వేసి వాళ్ళు వేసుకోవడం, ఆ రోడ్ మార్గాలు వేయడం అనేది జరిగింది. సో మేము అంటూనే ఉన్నాము, మేమైతే మొత్తానికి అయితే బస్ స్టాండ్ దగ్గరలో వచ్చేసినాం అన్నట్టుగా చెప్తున్నాము. సో అది ఒకటి పైన వచ్చేసి రైలు మార్గం, అది అక్కడికి వెళ్తే మనకి కృష్ణా అనేది కనిపిస్తుంది. సో మేము బస్సు దిగేసినాము, బస్సు దిగేసి వెంటనే మేము ఆటో అనేది తీసుకున్నాము. ఎందుకంటే మాకు ఒక అర్జెంట్ పనిలో అమ్మవారి దర్శనం చేసుకొని వేరే పని ఉంది మాకు అక్కడ. సో మేము ఆ విధంగా దర్శనం చేసుకోవడానికి అయితే మేము ఆటో తీసుకున్నాము. జస్ట్ ఇలా 20 రూపీస్. బస్ స్టాండ్ నుంచి ఘాట్ రోడ్ కి వెళ్ళడానికి మార్గం జస్ట్ ఓన్లీ 20 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. చాలా మంది అక్కడ 50 రూపాయలు 60 రూపాయలు అంటూ ఉంటారు, కానీ మీరు అంత ఇవ్వకండి. సర్వీస్ ఛార్జెస్ ఎంత ఉందో అంత మాత్రం ఇవ్వండి, లేదంటే ర్యాపిడో బుక్ చేసుకోండి, హ్యాపీగా వెళ్ళొచ్చు. సీట్స్ వచ్చేసి రివర్ లో నీళ్ళు లేవు, అటు వచ్చేసి రివర్ లో వాటర్ ఉన్నాయి, ఎందుకంటే గేట్లు ఓపెన్ చేయలేదు కాబట్టి వాటర్ ఉన్నాయి. అండ్ మేము చెప్తున్నట్టుగా అయితే మేము ఘాట్ రోడ్కి వచ్చేసి దుర్గాదేవి గుడి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ఏదైతుందో ఆ ఘాట్ రోడ్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం అన్నట్టుగా. సో అందరూ కూడా మీరు ఏదైనా ఇదనే కాదండి, మీ దగ్గరలో ఉన్న ప్రదేశాలను వెళ్ళండి, తిరిగి రండి. ఒక మెమొరబుల్ అనేదిగా ఉంటుంది అన్నట్టు మనకు అందరికీ కూడా. సో ప్రకాశం బ్యారేజ్ చూడండి ఇలా ఉంది. సో మేము అక్కడ ఆటో దిగేసి బస్సు అక్కడ దుర్గా దేవి ఘాట్ 3 బస్సెస్ ఉంటాయండి అక్కడ పాయింట్ దగ్గర. సో 3 బస్సెస్ వస్తే మాత్రం మన కొండ పైకి అనేది ఫ్రీ సర్వీస్ ఉంది. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే పక్కన ఆటో స్టాండ్ దగ్గర మనకు ఫ్రీ లిఫ్ట్ కూడా ఉంటుంది. బట్ లిఫ్ట్ లో చాలా మంది ఉంటారు, సమయం అనేది వృధా అయిపోతుంది అన్న ఉద్దేశంతో మేము బస్ ఎక్కేసి పైకి రావడం జరిగింది అన్నట్టు. సో ఆ రోజు చూడండి ఎంత ఎండగా ఉంది, మాకు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఇది కిందకు వచ్చేటప్పుడు అంటే పైన మనం వీడియో తీయలేదు కాబట్టి ఇబ్బందిగా ఉంది, మేము పైన వీడియోస్ తీయలేదు. మా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఘాట్ల నుంచి కిందికి దిగుతున్నాం. చూడండి ఎట్లా ఉంది వాటర్, మనకు అక్కడ చాలా అంటే చాలా వాటర్ ఉంది. చాలా అద్భుతమైన ప్రదేశం అండి అది. మేమైతే అక్కడ నుంచి దర్శనం చేసుకున్న తర్వాత మరొక ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగింది. అది కాకతీయుల కాలం నాటు వాళ్ళు నిర్మించిన దేవస్థానం అది. ఆ దేవస్థానం అనేది మీకు నెక్స్ట్ పార్ట్ లో ఉంటుంది, అంటే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి.
ఇగో ఇక్కడ కూడా నిర్మాణం జరుగుతుంది అంబేద్కర్ విజయవాడ సెంటర్ లో అంబేద్కర్ బొమ్మని కడుతున్నారు. సో మేము ఆటో తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము మాకు ఒక వర్క్ ఉంది, ఆ వర్క్ దగ్గరకు అయితే మేము వెళ్ళాం అన్నట్టుగా మీకు ఊరు చెప్తున్నాం. చూపిస్తాను. సో మీకు లోకల్ ఊరు అది ఎలా ఉంటుంది అనేది మీకు ఆటోలో మేమైతే చూపిస్తున్నాం అన్నట్టు. అలా కానీ అమ్మవారు మాత్రం సూపర్ ఉంది. ఆ రోజు అయితే మాకు అమ్మవారి దర్శనం చాలా ఫ్రీగా జరిగింది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇట్లా మంచిగా ప్రశాంతంగా అయితే నిద్ర జరిగింది. మంచిగా అమ్మవారి అయితే మొక్కుకోవడం జరిగింది. వచ్చాక సో ప్రసాదం అందరూ కూడా ప్రశాంతంగా మంచిగా అమ్మవారి దర్శనం అనేది చేసుకోవడం జరిగింది. పబ్లిక్ ఉన్నా కానీ కూడా ఆ రోజు ఎటువంటి ఆషాఢము చివరి రోజు కాబట్టి పబ్లిక్ వచ్చారు, అయినా కూడా మాకు దర్శనం చేసుకోవడానికి చాలా బాగా సమయం అనేది ఇవ్వడం జరిగింది. మేమైతే కొన్ని ఫొటోస్లకు స్టిల్స్ ఇచ్చామన్నట్టు, అవి మీకు వచ్చే అప్కమింగ్ లో కనిపిస్తుంటాయి. సో అక్కడ ఉన్న స్టిల్స్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. కొన్ని ఫొటోస్ మేము దిగి మెమొరబుల్గా ఉంచుకున్నాము. సో ఈ విధంగా మా యొక్క విజయవాడ ట్రిప్ అనేది ముగిసింది. 1 డే గనక టైం ఉంటే మీరు ఖచ్చితంగా ఈవినింగ్ చూడండి. ఇది వచ్చేసి మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈవినింగ్ చూడండి, లైటింగ్ కానీ ఆ రివర్స్ కానీ ఎలా ఉందో చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. సో మీరు కూడా అమ్మవారి గుడి చూడండి ఎలా మెరిసిపోతుంది మనకు. సో ఎవరు కూడా సమయం లేదని చెప్పేసి మీ యొక్క ఆనందాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి కూడా ఎంత సమయం దొరికితే అంత సమయంలో ఒక సమయాన్ని కేటాయించి మంచి మెమొరబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాం. వ్యూ మాత్రం వస్తుంది. మీకోసం నైట్ తీసినాం, మేము పోగా వేరే టెంపుల్ వెళ్ళాం. సో మా సబ్స్క్రైబర్ల కోసం అయితే కొద్దిగా నైట్ వ్యూ ఏ విధంగా ఉండాలని చెప్పేసి విజయవాడ నైట్ వ్యూ అనేది కొద్దిగా తీయడం జరిగింది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. సో బస్సులో కూడా క్లౌడ్ గా పెద్దగా ఏమీ లేదు. అందరికీ బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.